ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. మొబైల్లోనే ఎండిఎం బిల్లు సులభంగా తయారు చేసుకోవడానికి ఒక ఎక్సెల్ షీట్ రూపొందించడం జరిగింది. ఈ ఎక్సెల్ షీట్ కోసం మనము ముందుగా ఎక్సెల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి. ప్లే స్టోర్లో ఎక్సెల్ అని టైప్ చేయండి. నేను ఆల్రెడీ నా మొబైల్లో ఈ ఎక్సెల్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్స్ అని ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేసుకోండి మిత్రులారా. ఇందులో అయితే ఇది మన ఎక్సెల్ షీటు మంచిగా పనిచేస్తుంది. నేను తయారు చేసిన ఎక్సెల్ షీటు మొబైల్లో పేజ్ సెట్టింగ్ చేయడం జరిగింది కాబట్టి ఇది మొబైల్లోనే బాగా ప్రింట్ తీసుకోవడానికి సులభంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎండిఎం బిల్ ఎక్సెల్ షీట్పై క్లిక్ చేయండి. మీకు ఏ యాప్లో ఓపెన్ చేయాలని అడుగుతుంది. మనము ఓపెన్ విత్ ఎక్సెల్ షీట్ సెలెక్ట్ చేసుకుందాము. ఈ విధంగా మనకు ఫైల్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మొత్తం 5 వర్క్షీట్లు ఉన్నాయి. మొదటిది మీల్స్ డేటా, రెండవది కుక్ కమ్ హెల్పర్ డేటా, మూడవది రైస్ రిపోర్టు, నాలుగవది ఎగ్స్ రిపోర్టు, ఇది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఐదవది కూడా ఎగ్స్ రిపోర్టే, ఇది మనం మాన్యువల్గా తయారు చేసుకోవాల్సి వస్తుంది కావాలనుకుంటే. ముందుగా మనం ఏం చేయాలంటే ఈ ఫైల్ని మన మొబైల్లోకి సేవ్ చేసుకోవాలి. ఇక్కడ పైన సేవ్ బటన్ కనిపిస్తుంది చూడండి, స్క్వేర్ షేప్లో. దానిపైన క్లిక్ చేయండి. షేర్ టు దిస్ డివైస్ సెలెక్ట్ చేసుకోండి. దిస్ డివైస్ సెలెక్ట్ చేసుకొని మనం ఏ ఫోల్డర్లో, డాక్యుమెంట్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. చేసుకొని కింద మనకు కావాల్సిన నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఫైల్ నేము నేను ఎండిఎం బిల్ అని ఇస్తున్నాను. దీన్ని సేవ్ చేయండి. ముందుగా మన మొబైల్లో సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత మనకు బిల్ చేయాల్సిన నెల సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ద మంత్ ఆఫ్, ఇక్కడ అక్టోబర్ సెలెక్ట్ చేసినాను. ఇయర్ కావాల్సిన ఇయర్, ప్రజెంట్ ఇయర్ 2022 సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకు నెలలోని రోజులన్నీ డేట్ వైజ్గా చూపించడం జరుగుతుంది. 1st తారీఖు నుంచి చివరి తారీఖు 31st వరకు ఇక్కడ మనకు డేట్స్ అయితే వచ్చేస్తాయి. పైన రైట్ సైడ్లో నేమ్ ఆఫ్ ద స్కూలు ఇక్కడ టైప్ చేసుకొని నేమ్ ఆఫ్ ద స్కూలు, తర్వాత కింద మండల్ నేము, ఆ తర్వాత క్లాసెస్ అని ఉంది. క్లాసెస్లో 1st to 5th లేకుంటే 6th to 8th ఏదో ఒకటి. మీకు యూపీఎస్ అయితే 6th to 8th, ప్రైమరీ స్కూల్ అయితే 1st to 5th సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మనకు 1st తారీఖు నుంచి మనం డేటా ఇవ్వాల్సి ఉంటుంది. అక్టోబర్లో మనకు 1st నుంచి 9th వరకు దసరా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ హాలిడే ఏదైతే వచ్చిందో అక్కడ ఈ 3rd కాలంలో మనము హాలిడే గురించి రాయాల్సి ఉంటుంది. దసరా హాలిడే కాబట్టి ఇక్కడ నేను దసరా హాలిడేస్ అని రాస్తున్నాను. మనం ఇక్కడ హాలిడే అని రాయగానే ఆ రో మొత్తము కలర్ చేంజ్ అవుతుంది. అంటే అందులోని డేటా మనకు రైస్ రిపోర్ట్లో తీసుకోబడదు అన్నట్టు.
ఇక్కడ 8th వరకు అదే డేటాని కాపీ చేశాను, అంటే 8th వరకు హాలిడేస్. ఇక్కడ ఏవైతే ఎల్లో కలర్లో ఉన్నాయో అవన్నీ సండేస్. ఆటోమేటిక్గా అది సాఫ్ట్వేర్ మార్చేస్తుంది సండేస్ కలర్. ఇంకా మనం 10th నుంచి స్కూల్ రీఓపెన్ అయింది కాబట్టి మనం 10th నుంచి ఎన్రోల్మెంట్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 4th కాలం నుంచి ఎన్రోల్మెంట్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాస్ట్ వైజ్గా ఎన్రోల్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ హాలిడే ఏం లేకపోతే మనం ఈ 3rd కాలం బ్లాంక్గా వదిలిపెట్టాలి, క్లియర్ చేసేయాలి, దాంట్లో ఏమీ రాయకూడదు. ఎస్సీ 12 మంది, ఎస్టీ ఒక 5 మంది, ఓబీసీ 19 మెంబర్స్ అనుకుందాం. ఈ విధంగా మనం ఎన్రోల్మెంట్ ఇచ్చేసి తర్వాత మీల్స్ టేకెన్, ఆ రోజు ఎవరు ఎంత మీల్స్ తీసుకున్నారో అది కూడా మనము క్యాస్ట్ వైజ్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ మధ్యన మిడ్ డే మీల్స్ యాప్ గవర్నమెంట్ వాళ్ళు డేటా అప్లోడ్ చేయమంటున్నారు కదా, దాని ప్రకారమే ఇది రూపొందించడం జరిగింది. ఈ విధంగా డేటా ఇచ్చేసుకోవాలి ప్రతిరోజు కూడా. సపోజ్ మనకు 24th దీపావళి కాబట్టి అక్కడ మనం 3rd కాలంలో దీపావళి అని రాద్దాం. ఇక్కడ దీపావళి అని రాసినాము. ఇది కలర్ చేంజ్ అయింది, అంటే ఇది హాలిడేగా సాఫ్ట్వేర్ తీసుకుంటుంది. 25th రోజు లోకల్ హాలిడే ఇచ్చుకున్నాము. ఇక్కడ లోకల్ హాలిడే అని రాద్దాము. ఆ విధంగా 25th రోజు కూడా మనకు హాలిడేగా తీసుకోబడుతుంది. తర్వాత కింద మనం లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇక్కడ స్క్వేర్ షేప్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకు వర్క్షీట్ నేమ్స్ అన్నీ కనబడుతున్నాయి. సెకండ్ వర్క్షీట్ సిసిహెచ్ డేటా అని ఉంది చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇందులో కుక్ కమ్ హెల్పర్ డేటా ఉంటుంది. చూడండి, మన స్కూల్లో కిచెన్ షెడ్ ఉందా అంటే ఎస్ అని ఇవ్వండి. డ్రింకింగ్ వాటర్ సప్లై ఉందా, ఇక్కడ ఎస్ ఆర్ నో, ఎస్ ఇచ్చాను. గ్యాస్ కనెక్షన్ ఉందా, నాకు దగ్గర లేదు కాబట్టి నో అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఎండిఎం ఇంప్లిమెంట్ ఏజెన్సీ, ఇక్కడ మన ఎండిఎం ఏజెన్సీ నేమ్ ఇవ్వాలి. తర్వాత నేమ్ ఆఫ్ ద బ్యాంక్, వాళ్ళ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ ఇచ్చేయండి. 1 టైం ఇది ఇచ్చుకుంటే అది మనకు ప్రతి నెల అలాగే ఉంటుంది. ఇంకా కుకింగ్ కాస్ట్ వచ్చేసి 1st to 5th 4.97 ఉంది ప్రస్తుతం. అలాగే 6th to 8th 7.45 ఉంది. ఏదైనా చేంజెస్ వచ్చినప్పుడు ఇక్కడ మార్చుకోండి. ఎగ్ కాస్ట్ వచ్చేసి 5 రూపీస్. తర్వాత ఇక్కడ ఓపెనింగ్ రైస్ బ్యాలెన్స్ ఇక్కడ ఇవ్వండి. అలాగే రైస్ రిసీవ్డ్ ఇన్ దట్ మంత్ ఇక్కడ ఇచ్చేయండి. కుకింగ్ కాస్ట్ పెయిడ్ అప్ టు, ఇది మీరు ప్రతి నెల రాసేది వీళ్ళు ఉన్నట్లయితే, మామూలుగా ఇది అంతగా మనం ఇవ్వము, వీలైతే కావాలనుకుంటే రాయండి, అవసరం లేదనుకుంటే దీన్ని మీరు క్లియర్ చేయొచ్చు. ఇక్కడ క్లియర్ చేస్తే బ్లాంక్గా ఉండిపోతుంది. మీకు పర్ఫెక్ట్గా తెలిస్తే ఇక్కడ రాయండి. కుకింగ్ కాస్ట్ పేడ్ అప్ టు, మామూలుగా అయితే ఆగస్టు వరకు పే చేసినారు రీసెంట్గా మా మండల్లో. ఆగస్టు 2022 అమౌంట్ ఎంతనో అక్కడ ఇచ్చేయండి, లాస్ట్ పేడ్ అమౌంట్.
అలాగే ఆనరోరియం పెయిడ్ అప్ టు, ఇది కూడా ఆగస్టు వరకు పే చేసినారు. సెలెక్ట్ చేసుకోండి మంత్ అండ్ ఇయర్. ఆగస్టులో ఒకేసారి 4000 అమౌంట్ పే చేశారు కాబట్టి ఇక్కడ అమౌంట్ ఇచ్చేసినాము. తర్వాత కుక్కమ్ హెల్పర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు ఇచ్చేయండి. ఒక్కరుంటే ఒక్కరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు. ఒక్కరే ఉంటే మిగతా రోజు ఖాళీగా ఉంచేయండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్, నేమ్ ఆఫ్ ద బ్యాంక్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఆధార్ నెంబరు, క్యాస్ట్ ఇక్కడ పాపప్ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ. ఇది ఒకసారి మనం ఫిలప్ చేస్తే ఇంకా ప్రతి నెల ఇది మనకు యూజ్ అవుతుంది. తర్వాత రైస్ రిపోర్టు, ఇది మూడవది. ఇందులో మనం ఏమి ఎంటర్ చేయాల్సి ఉండదు, ఇది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. అక్కడ మనం ముందు ఇచ్చిన డేటా ప్రకారం ఇక్కడ మనకి ఇందులో అన్నీ కూడా వచ్చేస్తాయి. నెల, స్కూల్ పేరు, ఎండిఎం ఏజెన్సీ డీటెయిల్స్, మిగతా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. డే వైజ్గా డేటా వస్తుంది, ఎన్రోల్మెంట్ డేటా, ఎక్కడెక్కడ హాలిడేస్ వచ్చినాయి అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అది బ్లాంక్ సెల్స్గా ఉంటాయి. ఇక్కడ మనకు చివరి కాలంలో మనం ఇచ్చిన హాలిడే డీటెయిల్స్ అనేవి వచ్చేసినాయి. చూడండి, ఇక్కడ దసరా హాలిడేస్ అని వచ్చినాయి, ఇక్కడ దీపావళి లోకల్ హాలిడే అని వచ్చింది. ఏదైనా హాలిడే డిస్క్రిప్షన్ చాలా పెద్దగా ఉన్నదనుకోండి, అప్పుడు మనకు ఈ కాలంలో పట్టలేకపోతే ఈ బ్లాంక్ సెల్స్ ఉన్నాయి కదా, దాంట్లో మనం పెన్తో రాసుకోవాలి. అక్కడ షార్ట్కట్లో రాసి హాలిడే అని, సపోజ్ బాబు జగజీవన్ రామ్ జయంతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అని ఎలాగ పెద్దగా రాయాల్సి వస్తే అప్పుడు మనము అక్కడ హాలిడే అని ఇచ్చేసి ఈ బ్లాంక్ రోలో మనం పెన్తో రాసుకోవాలి. తర్వాత ప్రింట్ తీసుకున్న తర్వాత ఇది మనకు 4th షీట్ వచ్చేసి ఎక్స్ రిపోర్ట్ ఆటో అని ఉంది. ఇది ఆటోమేటిక్గా జనరేట్ అయింది. ఇందులో మనకు వారానికి 3 రోజులు ఎగ్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మనకు నెలలో సోమ, బుధ, శుక్ర, మండే, వెడ్నెస్డే, ఫ్రైడే ఏవైతే వర్కింగ్ డేస్ వచ్చినాయో ఆ రోజులను మాత్రమే ఈ షీట్లో ఆటోమేటిక్గా తీసుకోవడం జరిగింది. వర్కింగ్ డేస్లో వచ్చినటువంటి మండే, వెడ్నెస్డే, ఫ్రైడే డేటా ఇందులో వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఎగ్స్ రిపోర్ట్ క్యాల్కులేట్ అవుతుంది. ఒకవేళ మీరు వారానికి 3 ఎగ్స్ ఇస్తలేరు అనుకోండి, అంటే అలా ఇవ్వడం మీకు కుదరనట్లయితే అప్పుడు మీరు ఎగ్స్ రిపోర్ట్ ఇక్కడ మాన్యువల్ అని ఉంది 5th షీటు, ఇందులోకి వెళ్ళేసి ఇందులో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డేట్ అని ఉంది కదా, ఇందులో డేట్ పాపప్ లిస్ట్ ఉంది చూడండి. ఇందులో మీకు 1st నుంచి 31st వరకు అన్ని డేట్స్ ఉంటాయి. ఏదో ఒక డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ డేట్ సెలెక్ట్ చేసుకోగానే ఇప్పుడు నేను సపోజ్ 10th సెలెక్ట్ చేశాను, 10th మండే, ఆ రోజు ఎన్రోల్మెంట్ డేటా ప్రకారం ఇక్కడ మిగతా రోజులో డేటా వచ్చేస్తుంది. నెక్స్ట్ 12th సెలెక్ట్ చేసుకున్న వెడ్నెస్డే. ఈ విధంగా మనకు కావాల్సిన డేట్లోనే ఎగ్స్ పెట్టినట్లయితే ఇక్కడ మాన్యువల్గా మీరు ఆ డేట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత నెల చివరి రోజు మనము ఈ రైస్ రిపోర్టు, ఎగ్స్ రిపోర్టు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మనం మొబైల్లోనే పీడిఎఫ్లో ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ రైస్ రిపోర్ట్లోకి వెళ్ళి ఈ పైన రైట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ప్రింట్ ఆప్షన్ పైన నొక్కండి. ఇక్కడ మీకు ఇలా వస్తుంది, ప్రింట్ నొక్కండి.
అయితే మనకు నెట్ ఆన్లో ఉండాలి. దీనికోసం ఇంటర్నెట్ ఆన్లో ఉంటేనే ఇది మనకు ఆన్లైన్లో ఇది క్యాలిక్యులేట్ చేసుకొని ప్రింట్ చేస్తుంది పీడిఎఫ్లోకి. ప్రింట్ నొక్కండి. ఇది మన ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి కొద్ది సెకండ్లు అది ప్రాసెసింగ్ చేస్తుంది. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మనకు. ఇక్కడ పైన పీడిఎఫ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి, రౌండ్ బటన్ని. ఇక్కడ కింద ఫైల్ నేమ్ అడుగుతుంది. ఈ ఫైల్ నేము మీకు కావాల్సిన నేమ్ ఇచ్చేయండి. MDM అక్టోబర్ 2022 అని ఇచ్చేసి ఇక్కడ మీకు కావాల్సిన ఫోల్డర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఫోల్డర్లో మీరు సేవ్ చేయాలనుకుంటే ఆ ఫోల్డర్లో ఇక్కడ మీ ఫైళ్ళలో లొకేషన్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ నేను డాక్యుమెంట్ ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ బటన్ నొక్కేస్తే మనకు అది మన మొబైల్లో సేవ్ అయిపోతుంది. తర్వాత అదేవిధంగా ఎక్స్ రిపోర్ట్ కూడా మనం ప్రింట్ తీసుకుందాము పీడిఎఫ్లోకి. దీనికి కూడా మనము ఇక్కడ ఒక నేమ్ ఇద్దాము. తర్వాత ఈ ఫైల్ని మనము క్లోజ్ చేసుకోవద్దాం. ఇక్కడ ఇది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్యాక్ ఆరో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. అలా కాకుండా మనం క్లోజ్ చేయకూడదు, ఇలాగా క్లోజ్ చేయకూడదు యాప్ని. ఎప్పుడైనా సరే దీన్ని ఈ బ్యాక్ ఆరో క్లిక్ చేసి క్లోజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. తర్వాత మనం ప్రింట్ తీసుకున్నటువంటి ఫైల్ని మన ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి డాక్యుమెంట్ ఫోల్డర్స్లో సేవ్ చేసినాం కాబట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎగ్ బిల్ అండ్ MDM దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని వాట్సాప్లోకి షేర్ చేసుకోండి. వాట్సాప్లోకి షేర్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీన్ని మనము వాట్సాప్లో షేర్ చేసుకొని బయట ఎక్కడైనా ప్రింట్ తీసుకోవచ్చు. ఎక్సెల్ షీట్ని మనం ఇందాక సేవ్ చేసిన దాన్ని ఓపెన్ చేయాలంటే ఎక్సెల్ యాప్లోకి వెళ్ళండి. అక్కడ మీకు రీసెంట్గా ఓపెన్ చేసిన ఫైల్స్ నేమ్స్ అన్నీ కనిపిస్తాయి. అక్కడ నుంచి మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతిసారి. మళ్ళీ నెక్స్ట్ మంత్కి మనం చేసుకోవాల్సి ఉంటే ఇక్కడ నెక్స్ట్ మంత్ చేంజ్ చేసుకోండి. చేసేసుకొని ఇక్కడ డేటా మొత్తం హాలిడేస్ డేటా అంతా ఒకసారి సెలెక్ట్ చేసుకొని క్లియర్ చేసేయండి. ఇక్కడ కూడా మీల్స్ డేటాని అంతా ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఇలాగా క్లియర్ చేసుకోండి. తర్వాత నెలకు మళ్ళీ ఈ ఎక్సెల్ షీట్ని ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఎక్సెల్ షీట్ని మీరందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.